ఏంటి మా ఇంట్లో సిచ్యువేషన్? కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. ఏం చెప్పమంటావు? ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయి. ఫోన్ కూడా ఇవ్వట్లేదు. ఫోన్ మాట్లాడకపోతే నా పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకోవా? ఫోన్ కూడా ఇవ్వట్లేదురా. ఇప్పుడు కూడా ఇంట్లో ఏదో అబద్ధం చెప్పొచ్చాను. ఇంట్లో ఏం చెప్పొచ్చు? అసలే మీ ఇంట్లో నీ మీద చాలా డౌట్ కదా. చూడు, ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎలా ఎరగయ్యాయో. అవునరా, ఇంట్లో చాలా ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది. ఏంటి మాహి, మన మ్యారేజ్ గురించి ఏమైనా ఆలోచించావా? నేను ఆలోచించాను గాని నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావు? రే చందు, టెల్రా. అమ్మయ్యా, మా తమ్ముడికి కనిపించలేదు. వీళ్ళ తమ్ముడు ఎందుకు వచ్చాడు? వాష్రూమ్ అని చెప్పి ఎంతసేపు ఏం చేస్తున్నావు ఇక్కడ? పద టైం అయింది రా. అవునా? ఇలా ఇవ్వు. సరేలే, నేను చదువుతాను లేరా. నైట్ 8:30 ట్రైన్ ఉంది, లేచిపోదామని రాసిందిరా. ఏంటి లెటర్? మహి రోజు 8:15కి మనకు ట్రైన్ ఉంది, లేచిపోదాం. అందరూ పడుకున్నారు అనుకుంటా, ఒకసారి టెస్ట్ చేద్దాం. నాన్న, వాటర్ కావాలి. నాన్న, ఇదే కరెక్ట్. అన్ని బ్యాగ్లో సర్దీసుకొని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఎవరు చూడట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈ డోర్ సౌండ్ రాకుండా మెల్లిగా వేసుకుని వెళ్ళిపోవాలి. అన్నయ్య, ట్రైన్కి టైం అయిపోతుంది అన్నయ్య, పదన్నయ్య ఫాస్ట్గా. ఇక్కడ నుంచి షార్ట్ కట్ చెల్లి. ట్రైన్ వచ్చే టైం అవుతుందిరా. మహి ఇంకా రాలేదేంటి? భయపడకురా, వస్తుంది. అన్నయ్య ఇంకెంతసేపు అన్నయ్య, పదన్నయ్య ఫాస్ట్గా. ఎంత చీకటిగా ఉంది, ఈ సైడ్ ఎందుకు అన్నయ్య తీసుకెళ్తున్నాడు? ఇటు కాదు కదా. కొత్త సిమ్ వేసి ఇచ్చాను రా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. బ్యాగేజ్ చెల్లి. ఇంటి దగ్గర తొందరలో మర్చిపోయాను అన్నయ్య. ఎలా మర్చిపోయావు? డోర్ వేసేటప్పుడు డోర్ దగ్గర మర్చిపోయాను అన్నయ్య. అన్నయ్య, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అన్నయ్య. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోద్ది అన్నయ్య. పర్లేదు చెల్లి, ట్రైన్కి చాలా టైం ఉంది. సరే పదన్నయ్య. అరే, ట్రైన్ వచ్చేసిందిరా, ఇంకా రాలేదేంటి? ఒకవేళ మహి వాళ్ళ ఇంట్లో దొరికిపోయిందేమో. మహి దొరికిపోయి ఉంటుందిరా, చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళిపోయింది కదా. చందు ఏమంటాడో ఏంటో. ఏంటి మహి ఇంత లేట్ అయింది? ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. ఇంటి నుంచి రావాలి కదా చందు, వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. అవును బ్రో, నువ్వు మహి ఎలా కలిసి వచ్చారు? ఇప్పుడు ఇదంతా కాదు, ట్రైన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో 4 అవర్స్లో ఒక ట్రైన్ ఉంది, దానికి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే బ్రో. రే చందు, నాకు అర్జెంట్ పని ఉంది, ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి, వస్తాను. సరే బాయ్. ఓకే చెల్లి, బాయ్. ఓకే చందు, ఓకే బాయ్. మహి ఏడవకు మహి. ఏం చెప్పాలి చందు, ఇంట్లో వాళ్ళు వదిలేసి వచ్చేసరికి బాధ ఎక్కువ అయిపోతుంది. ఏడవకుండా ఎలా ఉండగలను? మహి, ఇలా ఏడుస్తుంటే హెడ్ఏక్ వస్తుంది. ట్రైన్ రావడానికి టైం పడుతుంది, కొంతసేపు పడుకో. చందు పడుకున్నాడు కదా, వీడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? వెళ్దాం మనం. దీంటి లేచిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు మహి? మహి, ఎక్కడికైనా లేచావు? నిన్న ఓ విషయం అడుగుతాను, చెప్తావా? చందు అడుగు. అసలు నీ ఇష్టపూర్వకంగా వచ్చావా, లేదా నన్ను మోసం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? చిచ్చి చందు, నిన్ను నమ్మి ఇంత దూరం వస్తే నాతో ఇలా మాట్లాడతావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని అర్థమవుతుంది. నీకోసం నేను వెయిట్ చేసి నేను టైం వేస్ట్ చేసుకోలేను. బాయ్. మహి, నా మాట విను. మహి, మహి ప్లీజ్ ఆగు. సారీ మహి. అనాల్సిన మాటలను అనేసి ఇప్పుడు ఆగమంటే ఎవరు ఆగుతారు? నీకు నాకు సంబంధం లేదు. ఎక్కడున్నాను? జీవన్, అచ్చని చెప్పరా. ఒకసారి అర్జెంట్గా స్టేషన్ దగ్గరికి రా. సరే వస్తాను, ఒక నిమిషం. ఏమైందిరా? అవును, మహి ఏది? మహికి నాకు గొడవ అయిందిరా, తను వెళ్ళిపోయింది. ఇంతలోనే ఎవరో వచ్చి బుర్ర మీద కొట్టారు, పడిపోయాను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఓకేరా, నేను వెళ్ళి వెతికేసి వస్తాను. నా కూతురు ఎక్కడరా? అదేంటి, గొడవ ఇంటికి వచ్చేసింది కదా. నాటకాలు ఆపరా. సాయంత్రం కల్లా నా కూతురుని తీసుకురాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మహి ఎక్కడికి వెళ్ళిందో నాకు నిజంగా తెలియదు అంకుల్. అదంతా అనవసరం. నా కూతురుని మీరే దాచిపెట్టారు. ఈవినింగ్ లోపు ఇంట్లో ఉండకపోతే మీ పని చెప్తా.
దొరికిందిరా ఛాన్స్. నన్ను చెప్పుతో కొడతానన్ను, నా చెప్పు దగ్గర పడున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలో అదే చేస్తాను. హాయ్ అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. అయితే ఐ లవ్ యూ అండి. ఏంటి? నేనంటే ఏంటో చూపిస్తా. నేను ఎక్కడున్నాను? అసలు ఏంటిది? ఏంటి నాకు కట్లు కట్టేశారు? అసలు ఎక్కడున్నా? అప్పుడే మొత్తం తెలిసిందా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? నేనేంటి ఎక్కడానా? ఇటు చూడు, ఆడి కోసం నన్ను వదిలిపెట్టావు, కానీ వాడినే దూరం చేశాను. అనే ఎందుకని ఇలా చేస్తున్నావు? ఇది చాలా తప్పు. చందు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. చాలా ఎతికాను రా, ఎక్కడ కనిపించలేదు. మేము కూడా చిన్న ఎత్తుకాం రా, దొరకలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? రే మహి వాళ్ళ ఫాదర్ కా తెలిసిందిరా మేము లేచిపోతున్నట్టు. సరే బ్రో, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. ఆడికి అక్క చెల్లి ఎవరు ఉన్నారా? లేరురా, వాడు మహినే చెల్లిలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా కాదు మహి, నేను రాత్రి పెట్టిన బొట్టు వాడి చేతి మీద చూశాను రా. అలాగే మహి ఉండదురా. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఏమీ అనుకోపోతే ఫాలో అవుతాం పదా. పద.